చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకునే ఉల్లిపాయ పచ్చడి ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దామా. ఫస్ట్ అయితే కడాయి హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, వెల్లుల్లి వేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి కలుపుకోవాలి. అదంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకొని చల్లారనివ్వాలి. అదే కడాయిలో ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆనియన్, చింతపండు, ఉప్పు, పసుపు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టి తీసి మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అంతా కూడా వీడియోలో చూపించేలాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. అవి చల్లారేలోపు మనం ఆల్రెడీ ఉద్దిపప్పు అవి ఫ్రై చేసుకున్నాం కదండి, అది గ్రైండ్ చేసుకొని అందులో ఈ ఆనియన్స్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంతే, ఉల్లిపాయ పచ్చడి రెడీ. వేడివేడి రైస్లోకి గీ వేసుకొని ట్రై చేయండి.